అమెరికాలో మాంద్యం భయాలే కారణమా? మరోవైపు తూర్పు ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయా? యూరప్ టు ఇండియా మార్కెట్ల డౌన్ కు అసలు కారణం ఏంటి? అమెరికా ఏం చేయబోతుంది? వాచ్ ది స్టోరీ. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ఆరంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 2600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. 24300 దిగువన ఖాతా తెరిచిన నిఫ్టీ ఓ దశలో 24000 స్థాయిని కోల్పోయింది. ఆఖర్లో కాస్త కోలుకుని 24000 ఎగువన ముగిసింది. దీంతో 15 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ 457 లక్షల కోట్ల నుంచి 442 లక్షల కోట్లకు పడిపోయింది. అమెరికాలో పెరిగిపోతున్న ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు తూర్పు ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. పర్యవసానంగా భారత్ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ముగిసింది. అమెరికాలో జూలై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది. దీంతో మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో జూలై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందుగా అంచనా వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ సంఖ్య చాలా దిగువన ఉండటంతో మాంద్యం రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.3% చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీ రేట్లను 0.25% పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. దీంతో నష్టాలను నివారించడం కోసం ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపించింది. జపాన్ నిఖాయ్ సూచీ సోమవారం ఓ దశలో 14% పైగా కుంగింది. ఇతర ప్రపంచ మార్కెట్లు అదే బాటలో కొనసాగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందోనని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ G7 దేశాలకు సమాచారం ఇచ్చారు. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి.